ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామముకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ప్రతిరోజు చదువుకున్న ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ నుంచి ఇవాల్టి అంశాన్ని మనం ధ్యానించుకున్నామా? సో మనకి ఇవ్వబడినటువంటి ఇవాల్టి అంశం వచ్చి, మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 1 కొరింథీయులకు 6:19లో మీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరు మీ సొత్తు కారు. మీ శరీరం మీది మాత్రమే కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినది. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని కొనుగోలు చేశారు. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, మీ శరీరముతోనూ మీ ఆత్మతోనూ దేవుని మహిమపరచు. దేవుడు మీ శరీరాన్ని మీకు అప్పగించాడు కాబట్టి దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ బాధ్యత. చాలామంది తమ ఆరోగ్యం గురించి దేవుడే పూర్తిగా చూసుకుంటాడని అనుకుంటారు. కానీ దేవుడు మనకు తన వాక్యాన్ని, విశ్వాసాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. వాటిని ఉపయోగించి మనం మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సేవలో నమ్మకంగా ఉండడం చాలా మంచిది. కానీ అదే సమయంలో మన ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి. మీరు దేవుని బిడ్డ, మీలో దేవుని జీవం ఉంది. అందువల్ల అనారోగ్యము, వ్యాధి, బలహీనత మరియు సాతాను పనులపై మీకు యేసు నామములో అధికారం మీకు ఉంది. కాబట్టి అనారోగ్యం మీ జీవితంలో స్థిరపడనీయకండి. ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు భయపడకండి, నిరాశ చెందకండి. ఇది నాకే వచ్చింది అని అంగీకరించకండి. అలాగే దేవుడు దానిని తీసేయాలని మాత్రమే వేడుకోవద్దు. దేవుడు మీకు ఇప్పటికే అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఉపయోగించండి. యేసయ్య ఇలా చెప్పారు, రోగులను స్వస్థపరచుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, చనిపోయిన వారిని లేపుడి, దయ్యములను వెళ్ళగొట్టు. మత్తయి 10:8. ఈ మాటల ద్వారా యేసు మనకు అధికారం ఇచ్చాడని తెలుస్తుంది. అందువల్ల మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం కనిపించినప్పుడు విశ్వాసంతో ఇలా చెప్పండి, యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ఈ అనారోగ్యం నా శరీరం నుండి వెళ్ళిపోవునుగాక అని ఆజ్ఞాపించండి. నా శరీరం ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినదని ప్రకటించండి. ఇందులో వ్యాధి లేదా బలహీనతకు ఎలాంటి స్థానము లేదు. యేసుక్రీస్తు నామములో ఈ అనారోగ్యం నా శరీరం నుండి వెళ్ళిపోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. నా శరీరం ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినది. ఇందులో వ్యాధికి లేదా బలహీనతకు ఎలాంటి స్థానము లేదు అని ప్రకటించండి. మీరు విశ్వాసంతో ఇలా ప్రకటించినప్పుడు దేవుడు మీ విశ్వాసాన్ని చూసి సంతోషిస్తాడు. ఎందుకంటే బైబిల్ ఇలా చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యమని, హెబ్రీయులకు 11:6. అందుకే అనారోగ్యం గురించి ఎప్పుడూ భయపడకుండా దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించండి. ఆయన వాక్యాన్ని నమ్మి మాట్లాడండి. దేవుడు మీరు ఆరోగ్యంగా, బలముగా మరియు ఆశీర్వాదకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాడు. 3 యోహాను 1:2లో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు ఆరోగ్యముగా ఉండవాలని కోరుకుంటున్నాను. అయితే ప్రియమైన సహోదరులారా, మీరు మీ యొక్క పరిస్థితుల్లో మీరు దానికి బానిసగా ఉంటున్నారా? లేదంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి దానిపై అధికారాన్ని చెలాయిస్తున్నారా? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే ప్రభువైన యేసు మనకి ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించమని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ బలహీనత సమయాల్లో, అనారోగ్య సమయాల్లో మీ అధికారాన్ని ఉపయోగించి ప్రభువైన యేసు నామమును వాడి మీరు ఆ బలహీనత నుండి బయటికి రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క దానిపైన, ప్రతి పరిస్థితి పైన మీ అందరికీ అధికారం ఉంది. సో మీ అధికారాన్ని ఉపయోగించు. అయితే ప్రియులారా, నాతో కలిసి ఒప్పుకోలు చేయండి. పరిశుద్ధాత్మ
నా లోపల నివసిస్తున్నాడు. దేవుని జీవము నా శరీరం అంతటా పనిచేస్తుంది. అనారోగ్యం, వ్యాధి, బలహీనతకు నాలో స్థానము లేదు. ఎందుకంటే నా శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. నేను యేసుక్రీస్తులో ఆరోగ్యం, బలం, శక్తి, శాంతి మరియు సంపూర్ణతతో జీవిస్తున్నాను. హల్లెలూయా. అయితే ప్రియులారా, మీరు చేసిన ఈ ఒప్పుకోలు మరింత ప్రభావంగా మీ జీవితంలో పనిచేస్తుందని మీకు తెలుసా? అయితే మీరు చేసినటువంటి ఈ ఒప్పుకోలు ద్వారా మీరు ఈ క్షణం నుంచి మీ యొక్క అనారోగ్యంపై, మీ యొక్క అనారోగ్య పరిస్థితులపై మీరు అధికారాన్ని చెలాయిస్తారు. నేను విశ్వసిస్తున్నాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. మరింత అధ్యయనం కోసం మనం చూసుకుంటే సామెతలు 4:20-22 వచనాల వరకు. నా కుమారుడా, నా మాటలను శ్రద్ధగా వినుము, నా ఉపదేశములను జాగ్రత్తగా ఆలకించు. అవి నీ కళ్ళకు దూరం కాకుండా ఉండనీయుము, వాటిని నీ హృదయంలో భద్రపరుచుకొను. ఎందుకంటే వాటిని కనుగొన్నవానికి అవి విజయం ఇస్తాయి, వారి శరీరం అంతటికి ఆరోగ్యం కలుగజేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగే రోమీయులకు 8:10-11లో క్రీస్తు మీలో ఉన్న ఎడల పాపము కారణముగా శరీరము మరణానికి లోబడినప్పటికీ నీతిని బట్టి ఆత్మ జీవముతో ఉంటుంది. యేసును మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన ఆయన మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా మీ మర్త్య శరీరాలను కూడా జీవింపజేస్తాడు. అలాగే 1 పేతురు 2:24లో ఆయన మన పాపములను తన శరీరమందు శిలువపై భరించాడు. మనము పాపములకు చనిపోయి నీతికి జీవించుటకై ఆయన అలా చేశాడు. ఆయన గాయముల ద్వారా మీకు స్వస్థత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. మీ జీవితంలో అనేక విషయాలు మీరు తెలుసుకుంటారు. దేవుని సత్యాలను మీరు గ్రహించగలుగుతారు. అయితే మీ జీవితాల్లో ఈ వాక్యము మరింత బలముగా పనిచేస్తుందని, మీరు మరింత ఆరోగ్యవంతముగా, శక్తివంతముగా, దేవుని అధికారాన్ని వాడేవారుగా మీరు ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. ఈ దినం నుండి మీ జీవితాల్లో ఈ వాక్యం పనిచేస్తుంది. ప్రభువైన యేసు నామములో నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియులారా.